అండి. ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అంటే ఈసీ వాళ్ళకండి. నవంబర్ డిసెంబర్ 2022లో 3 మార్క్స్ అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x² + 2x ఇంటూ dx. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ i అనుకోండి. అండ్ i ఈక్వల్ టు ఏదైతే మనకి ప్రాబ్లం ఇచ్చారో అది నోట్ చేయాలి. ఇంటిగ్రల్ x² + 2x ఇంటూ dx. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేసేయండి. అంటే ఇంటిగ్రల్ x² ఇంటూ dx, మధ్యలో ఏముంది ప్లస్ ఉంది కదా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 2x ఇంటూ dx. మనకి ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది? ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? x⁴n+1/n+1 ఉంది కదా, ఆ ఫామ్లో ఉంది. అలానే ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ a⁴x ఇంటూ dx ఫామ్లో ఉంది కదా. ఇంటిగ్రల్ a⁴x ఇంటూ dx ఫార్ములా ఏంటి? a/x/log a + c. ఓకే, ఈ 2 ఇక్కడ మనం ఏదైతే నోట్ చేసామో అది ఈ ఫామ్లో నోట్ చేసుకోండి. అంటే ఇంటిగ్రల్ x⁴n, n ప్లస్ లెంత్ ఉంది మనకి 2 ఉంది. ఓకే, అంటే x⁴n+1 అంటే x⁴2 + 1/2 + 1 అవుతుంది. అంటే ఏం రాసుకోవచ్చు? x³ 3 ప్లస్ ఇక్కడ a/x అంటే ఇదే కదా 2x/log a అంటే ఎంత అండి? 2 కదా, 2 + c. ఓకే, ఇది 3 మార్క్స్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ -π/2 to π/2 sin² x ఇంటూ dx. ఓకే, మనకి ఫార్ములా ఏముంది? cos 2x ఆర్ cos 2θ ఏదో ఒకటి రాసుకోండి. cos 2x ఈక్వల్ టు ఏం రాయొచ్చు మన ఫార్ములా? 1 - 2 sin² x అని రాయొచ్చు కదా. ఈ 2 sin² xని ఈ మైనస్ ఉంది కదా దీన్ని ఈక్వల్కి ఇటు తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. అంటే 2 sin² x ఈక్వల్ టు 1. ఇక్కడ ప్లస్ టర్మ్ కాబట్టి ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. అంటే -cos 2x అవుతుంది. నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ sin² x కావాలి. అంటే ఈ sin² xని ఇటు ఉంచేసేయండి. ఇటు ఉంచేసి ఈ 2 నటు పంపిస్తే ఏమవుతుంది? బై అవుతుంది. అంటే 1 - cos 2x/2 అవుతుంది. ఇప్పుడు ఈ sin² x ప్లేస్లో ఏం నోట్ చేయాలి? 1 - cos 2x/2 అని నోట్ చేయండి. అంటే ఇంటిగ్రల్ -π/2 to π/2 sin² x ప్లస్లో ఏం నోట్ చేయాలి? 1 - cos 2x/2 ఇంటూ ఏముంది? dx ఉంది. dx నోట్ చేయండి. ఓకే, ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఉన్నది ఏంటి? ఇంటిగ్రల్ -π/2 to π/2 1 - cos 2x ఇంటూ dx ఉంది. ఇప్పుడు ఇంటిగ్రల్ 1 ఇంటూ dx ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి? x అని రాసుకోవచ్చు కదా. ఇంటిగ్రల్ cos 2x ఇంటూ dx ప్లస్లో ఏం రాసుకోవచ్చు? sin 2x/2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ రాయండి అవి. అంటే 1/2 ఇక్కడ ఏం రాస్తాము? x మైనస్ sin 2x/2. మనకి లిమిట్స్ ఏమున్నాయి? -π/2 to π/2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే π/2 అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ లోవర్ లిమిట్ అప్లై చేయాలి కదా. ఈ 1/2 అనేది రెండింటికి రిలేటెడ్ కాబట్టి ఆ 1/2 నోట్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో π/2 అనేది అంటే ఇది +π/2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే π/2 - sin 2 ఆఫ్ మళ్ళీ ఇక్కడ x ఉంది కదా అంటే π/2/2. ఇక్కడ వరకు ఏంటి? అప్పర్ లిమిట్ అప్లై చేసాం. మైనస్ లోవర్ లిమిట్ అంటే -π/2 అనమాట. -π/2 మైనస్ sin 2 ఇంటూ -π/2/2 ఇది లోవర్ లిమిట్. ఓకే, ఇప్పుడు మొత్తం ఇలా కర్లీ బ్రాకెట్స్తో క్లోజ్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటండి? 1/2 π/2. ఇక్కడ ఏముంది? sin π ఉంది. sin π వాల్యూ ఎంత? sin π ఈక్వల్ టు వాల్యూ 0 కాబట్టి 0/2 అంటే 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది. మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π/2 మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ చూసుకుంటే 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ రిమైనింగ్ ఉన్నది ఏంటండి? sin ఆఫ్ -π ఉంది.
ఓకే, మనకి ఫార్ములా తెలుసు కదా, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మైనస్ సైన్ ఎక్స్ అని రాస్తాం కదా. అలానే ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ పై ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, మైనస్ సైన్ పై అని రాసుకోవచ్చు కదా. ఓకే, అలా రాసుకోవాలి. కానీ మైనస్ ఉన్నా కూడా సైన్ పై వాల్యూ 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం కూడా ఏమైపోతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -0 అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం వేసుకోవచ్చు, 1/2 ఈ లోపల ఉన్నది ఏంటండి, π/2 ప్లస్ π/2. ఓకే, దీని నుంచి ఏం రాసుకోవచ్చు, 1/2 ఇంటూ π/2 ప్లస్ π/2 అంటే 2π/2 కదా. ఓకే, అంటే ఈ 2 క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్నది ఏంటి, π/2. అంటే మనకి ఇంటిగ్రల్ -π/2 π/2 sin² x ఇంటూ dx వాల్యూ ఎంత వచ్చింది, π/2 వచ్చింది. ఇది ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.